మనుషులు చనిపోతే జీవీఎంసీ లేదా ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అంటూ తీవ్రంగా ప్రశ్నించారు తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్. బౌరడ రోడ్లో ఉన్న శిథిలావస్థలో ఉన్న రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ ను వెంటనే కూల్చివేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును యథాతథంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు రామకృష్ణ థియేటర్ వారసుడు వేగి రాధాకృష్ణతో కలిసి జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాస్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్ అందుబాటులో లేకపోవడంతో మేయర్ ను కలిసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి గణపతి తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి ఫ్యామిలీ నంబర్లు ఒకసారి కూర్చోండి, అంటే ఇవాళ కాదు మీరు మామూలుగా ఇచ్చారు. నాకు తెలుసు, అందుకే అంటాను కార్పొరేషన్ మీకు మీకు గొడవలు ఉంటాయి, అది తప్పు. నేను అంటే ఉన్నాను చెప్పారు, చెప్పాక నా దృష్టిలో వచ్చింది. నేను ఒకసారి పిలిపిస్తాను, మాట్లాడతాను. అలా కదా, ఇప్పుడు మీరు ఇచ్చేసిన సెట్ నాకు ఇవ్వండి. నేను అర్థం మామూలుగా నాకు ఎప్పుడు కాదు, ఇప్పుడు కాదు, మా 99 డాలర్స్ కూడా వారానికి కొరకు మీట్ అయ్యారు. అదే తెలుసు కదా. బివి రామ్ తెలుగు అధ్యక్షుడు. ఎందుకంటే వేగి రాధాకృష్ణ గారు ప్రాపర్టీ 2014లో హైకోర్టులో వేసి వాయిదాలు నడుస్తుంది తప్ప ఆయనకు 2023లో తీర్పు వచ్చింది. కానీ దురదృష్టం ఏంటంటే జీవీఎంసీ కమిషనర్లు మారుతున్నారు తప్ప జోనల్ కమిషనర్లు లంచాలు తీసుకొని అవతల పార్టీకి ఫేవర్ చేస్తున్నారు. ఇది ఎంత దురదృష్టం అంటే విశాఖపట్నం ఆర్థిక రాజధాని విశాఖపట్నంలో ఈవేళ ఇలా వ్యవహరిస్తున్నారంటే ఏం చెప్ప అర్థం కావట్లేదు. రేపు ఆ రామకృష్ణ కూలిపోతే 100 మంది చచ్చిపోతారు. దీనికి బాధ్యత జీవీఎంసీ వహిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం వహిస్తుందని చెప్పి అడుగుతున్నాం. ఎందుకంటే మీరు న్యాయం చేయకపోతే చర్యని చెప్పండి. ఈవేళ ఆర్డర్ వచ్చి సంవత్సరంన్నర అయింది, ఆర్డర్ వచ్చి మేయర్కి ఇంప్లిమెంట్ కాలే. మేము ఇప్పుడే మేయర్ని కలిసాం, మేయర్ గారు చాలా స్పందించారు. నేను మొన్నే మేయర్ అయ్యాను. రాధాకృష్ణ గారు మీరు నా బాగా తెలుసు, మీ ఫ్యామిలీ తెలుసు కాబట్టి నేను డిఫరెంట్గా అధికారులను పిలిచి అందరితో మాట్లాడి న్యాయం చేస్తున్నారు. ఓకే, టేక్ రోన్ ఏమన్నాం, మేమేమి ఇమీడియట్గా మేము కూర్చోలే. మాకు కావాల్సిన న్యాయం కావాలి, ఈయన ప్రాపర్టీని అప్పచెప్పాలి. అంతేగాని ఎవరో ట్రెస్పాస్ చేసి ఎవరో బిల్డింగ్ కట్టుకుని ఆక్రమణ చేస్తుంటే జీవీఎంసీ నిద్రపోతుంది. అంటే నిద్రపోవటం కాదు, లంచాలు తీసుకొని కొమ్ము కాస్తున్నారు. ఇది పద్ధతి మారాలని చెప్పాం. మరి కొత్తగా కమిషనర్ వచ్చారు కేతన్ గారు, ఆయన దురదృష్టం వాళ్ళు లేరు, విజయవాడ వెళ్ళిపోయారంట. మరి ఆయన దృష్టి పెడదాం అనుకున్నాం. అందువల్ల ఈ కమిషనర్ గారు హయాంలో న్యాయం చేయని చూడుతున్నాం. లేకపోతే విశాఖపట్నం జీవీఎంసీ ఇంత అవినీతిమై ఒకటి ఎప్పుడు చూడలేదు. అంటే అవినీతి కొమ్ము కాస్తుంది జీవీఎంసీ కార్పొరేషన్. అందువల్ల మేయర్ గారు న్యాయం చేస్తా అని చెప్పారు. డెఫినెట్ గా ఆయన కోసం చూస్తున్నాం. జరగకపోతే మాత్రం నమ్మకం ఉంది, కరెక్టే. అక్కడ ప్రాణాలు పోతే జీవీఎంసీ బాధ్యత వహిస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు బాధ్యత వహిస్తారని అడుగుతాం. అందువల్ల తక్షణం న్యాయం చేయమని కోరుతున్నాం. జై హింద్.